వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్త కల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్య కరుణా కటాక్ష వీక్షణాలు భక్తులకందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ, గోదావరి మహాపుష్కరాలు జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో రాజమండ్రి పట్టణంలో మున్సిపల్ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా సమస్తమైన భక్తులకందరికీ సంసేవ్యమానంగా శ్రీవారి నమూనా ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి వెంకటేశ్వర స్వామి వారిని వేంచేవి చేసి గోదావరి పుష్కర యాత్రికులకు స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని కలగచేస్తూ ఉన్నారు. విద్యుద్దీప కాంతులతో విరాజిల్లే స్వామివారి యొక్క ఆనంద నిలయం స్వామివారిని దర్శించటానికి రాజమహేంద్రి పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరూ తరలివచ్చి వివిధ కాంతులతో శోభాయమానంగా ప్రకాశించే శ్రీవారి నమూనా ఆలయాన్ని దర్శించి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వివిధ ప్రదర్శనశాలను తిలకించి మైమరిచిపోతూ ఉన్నారు. మంగళకరమైన దివ్యమైన అఖండ పుణ్యప్రదాయకమైన ఆనంద నిలయం యొక్క శోభను వీక్షిస్తూ స్వామివారిని దర్శిస్తూ తీర్థప్రసాదాలు స్వీకరించి ధన్యులవుతూ ఉన్నారు. విద్యుద్దీప కాంతులతో, శంకు చక్రాలతో, నామంతో, శ్రీవారి దివ్య చరణాలతో, మకర తోరణంతో కనిపించేటువంటి ఇటువంటి అద్భుతమైన దృశ్యాలతో మరొక పక్క పావనమైన గోదావరి నదీ జలాలతో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక భావనతో పులకరిస్తూ ఉన్నది. గోదావరి పుష్కరాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మన రాష్ట్రం నుంచే కాకుండా భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుంచి భక్తులు ఈ పుష్కరాలకు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించటం సంతోషకరమైనటువంటి అంశం. భార్యాభర్తలు సరిగంగ స్నానాలు ఆచరించటానికి రావటం, గోదావరి తల్లికి పుష్పాలు, తమలపాకులు, రవిక ముక్కలతో ఆ తల్లిని అర్చించటం, వేలాదిగా భక్తులందరూ కోటిలింగాల రేవుకు చేరుకోవటం, భారతదేశంలో పొడవైనటువంటి ఈ కోటిలింగాల రేవులో ప్రతిరోజు వేలాదిగా భక్తులందరూ పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. అనేక రహదారులన్నీ కోటిలింగాల రేవుకు దారి చూపిస్తూ ఉండగా భక్తులందరూ ఆనందంతో రాత్రింబవళ్ళు అనేటువంటి తేడా లేకుండా గోదావరి నదిలో ఈ పుష్కర సందర్భాన్ని వృధా చేసుకోకుండా పుణ్యప్రదాయకమైనటువంటి స్నానాలు ఆచరించి పుష్కర స్నాన ఫలాన్ని పొందుతూ ఉన్నారు. గోదావరి నదిలో ఎప్పుడు స్నానం చేసినా సరే పుణ్యం కలగటం సంప్రదాయకమైనటువంటి అంశం. పుష్కరాలలో స్నానం చేయటం మరింత విశేషం. అందున 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ బ్రహ్మాండమైనటువంటి మహాపుష్కరం కుంభమేళాన్ని తలపింపచేస్తూ ఉంది. ఉత్తర భారతదేశంలో హరిద్వార్, ప్రయాగ, నాసిక్, ఉజ్జయిని మొదలైనటువంటి పవిత్ర ప్రాంతాలలో
కుంభమేళా జరిగితే ఏ విధంగా కోట్లాది ప్రజలు తరలివచ్చి అక్కడ ప్రవహించేటువంటి పుణ్య నదులలో స్నానాలు ఆచరించి జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారో, అదేవిధంగా భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక కష్ట నష్టాలు కోర్చి భక్తులందరూ ఇక్కడికి వచ్చి గోదావరి నదీ తీరంలో ఉండేటువంటి వివిధ దేవాలయాలను దర్శించుకుంటూ ఉన్నారు. జొన్నాడ గ్రామంలో ఉన్నటువంటి ఉమా మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఇప్పుడు మనం వీక్షిస్తూ ఉన్నాము. ఈ దేవాలయాన్ని అగస్త్య మహర్షి ఇందులో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆనాటి భక్తుల యొక్క సహకారంతో ఆలయాన్ని నిర్మించినట్లుగా మనకి స్థల పురాణం ద్వారా తెలుస్తూ ఉంది. మల్లేశ్వర స్వామి వారు భక్త వరదుడు, వాత్సల్య స్వరూపుడు. భక్తులు ఏ రూపంలో కోరితే, భక్తులు ఏ నామంతో పిలిస్తే ఆ విధంగా వేంచేసి భక్తులందరినీ సదా సంరక్షిస్తూ ఉంటారు. కళ్యాణ మండపంతో, ధ్వజస్తంభంతో, వివిధ మండపాలతో, ఉపాలయాలతో ఈ ఆలయం శోభిల్లుతూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ దేవాలయం భక్తుల కోసం సర్వదా సమస్త కైంకర్యాలకు అనుకూలంగా తెరవబడి భక్తులందరూ స్వామివారిని వీక్షించేటువంటి భాగ్యాన్ని ఇక్కడ వారు కలగచేస్తూ ఉంటారు. ప్రధాన ఆలయం మీద పౌరాణిక కథలకు సంబంధించినటువంటి శిల్పాలు, అదేవిధంగా వివిధ దేవతామూర్తుల యొక్క వర్ణ చిత్రాలను కూడా భక్తులు వీక్షిస్తూ ఉంటారు. ఈ దివ్య వర్ణ సంశోభితమైనటువంటి వర్ణ చిత్రాలను దర్శించుకుంటూ గర్భాలయంలో ఉండేటువంటి మల్లేశ్వర స్వామి వారి దర్శనాన్ని గావించి ధన్య చరితులవుతారు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ. నందీశ్వరుడు ప్రవేశ ముఖమండపంలో వేంచేసి ఉండగా దర్శన మండపము, అంతరాలయాలు దాటి వినాయక స్వామిని దర్శించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఇతరమైనటువంటి వివిధ దేవతామూర్తులను కూడా సందర్శించుకుని ఇక్కడ ఉండేటువంటి ఆలయ విశేషాలను భక్తులు తెలుసుకుని ఆనందిస్తూ ఉంటారు. సప్త రథాశ్వరూఢుడైనటువంటి సూర్యభగవానుడు ఈ ఆలయంలో నెలకొని ఉండగా కుమారస్వామి, చండికాదేవి, ఇతరమైనటువంటి అంతరాలయంలో ఉండేటువంటి ఉత్సవమూర్తులతో గర్భాలయంలో ఉండేటువంటి స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. బాగా చూడండి, స్వామివారి యొక్క వెనుక భాగంలో పార్వతీ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇది చాలా అరుదైనటువంటి అంశము. ఉత్సవమూర్తులతో స్వామివారికి ఇక్కడ భక్తులు అనేక విధాలుగా కైంకర్యాలు సమర్పిస్తూ ఉంటారు. వివిధ వస్త్రాలంకార సంశోభితులై ఇక్కడ ఉండేటువంటి ఉత్సవమూర్తులు వివిధ పర్వదినాలలో జరిగేటువంటి కార్యక్రమాలలో భక్తులు తమకు సమర్పించేటువంటి వివిధ అర్చనా కైంకర్యాలు స్వీకరిస్తారు. అగస్త్య మహర్షి చేత ప్రతిష్ఠితమైనటువంటి ఉమాసహిత మల్లేశ్వర స్వామి వారిని వీక్షించండి. విజితేంద్రయ విభుదార్చిత విమలాంబుజ చరణం, భవనాశన భయనాశన భజితాంకిత హృదయం, ఫణిభూషణ మునిపోషణ మదనాంతక శరణం, శివశంకర శివశంకర హరమే హర దురితం అని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ చక్కని పుష్పమాలికలతో శోభాయమానంగా స్వామివారి యొక్క దివ్య
లింగము వెనుక భాగంలో పార్వతీ అమ్మవారు వేంచేసి ఉండటం ఇక్కడ ఒక విశేషం. స్వామివారి యొక్క సోమసూత్రం వెనుక భాగాన ఈ విధంగా కొలువై ఉండి ఇటు స్వామివారిని అటు దర్శనానికి వచ్చేటువంటి భక్తులందరినీ అత్యధికమైనటువంటి వాత్సల్యంతో అమ్మవారు సదా వీక్షిస్తూ ఈ లోకాలన్నిటినీ చల్లగా కాపాడుతూ ఉన్నది. అమ్మవారికి స్వామివారికి వివిధ సందర్భాలలో అర్చనా కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత హారతిని సమర్పించటం అనేటువంటిది సంప్రదాయం. గోదావరి నదీ తీరంలో అగస్త్య మహర్షి యొక్క అనుగ్రహం వలన అనేకమైన దివ్య శివలింగాలు ఇక్కడ సుప్రతిష్ఠితమై ఈనాటికి భక్తులకందరికీ సేవ్యమానమై విరాజిల్లుతూ ఉన్నాయి. 5 రకాలుగా దేవాలయ ప్రతిష్ఠలు జరుగుతూ ఉంటాయి. స్వయం వ్యక్తము, ఆర్షము, పౌరాణము, మానుషము, దివ్యము అనేటువంటి పేర్లతో ఈ ప్రతిష్ఠలు జరుగుతూ ఉంటాయి. దేవుడు తనంతట తానుగా వెలిస్తే స్వయం వ్యక్తము, దేవతలు గనక ప్రతిష్ఠిస్తే దివ్యము, ఋషులు ప్రతిష్ఠిస్తే ఆర్షము, ప్రాచీనమైతే పౌరాణము, మానవులమైన మనం ప్రతిష్ఠిస్తే అది మానుషము అంటారు. ఆ విధంగా మన చేత ప్రతిష్ఠింపబడినటువంటి, అంటే ఇటీవల కాలంలో భక్తుల చేత ప్రతిష్ఠింపబడిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉపాలయంలో వేంచేసి మయూరవాహన సహితంగా వల్లి దేవసేన దేవేరులతో కలిసి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటే వినాయక స్వామి, అయ్యప్ప స్వామి, పార్వతీ పరమేశ్వరులు, వివిధమైనటువంటి వర్ణచిత్రాలు, వివిధ వర్ణాలతో కూడుకున్నటువంటి ద్వారపాలకులు, గంగాదేవి ఆకాశం నుంచి పరమేశ్వరుని జటాజూటం వైపు వచ్చేటువంటి అంశము, పాల కడలిలో వేంచేసి ఉన్న లక్ష్మీనారాయణుల యొక్క స్వరూపాలు, ఆలయంలో ఉండేటువంటి వివిధమైన నిర్మాణాలు, ఇవన్నీ సంప్రదాయబద్ధమైన ఆలయానికి విహితమైనటువంటి పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ నిర్వహించడానికి యోగ్యంగా ఉండగా ఈ ప్రాంగణంలోనే వేంచేసి ఉన్న జనార్దన స్వామి వారిని మనం ఇప్పుడు దర్శించుకోబోతూ ఉన్నాం. నవ జనార్దన క్షేత్రాలలో 3వ క్షేత్రంగా జొన్నాడలో ఉండేటువంటి శ్రీదేవి భూదేవి సహిత జనార్దన స్వామి వారి ఆలయం ప్రసిద్ధిని వహించింది. ధ్వజస్తంభంతో, ప్రవేశ ముఖమండపంతో, అంతరాలయంతో, గర్భాలయంతో, వైఖానస ఆగముక్తమైనటువంటి పూజా విధానాలతో జనార్దన స్వామి ఇక్కడ భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ స్వామివారు అభయ ముద్ర కలిగి ఉండటం విశేషం. 9 జనార్దన క్షేత్రాలలో ఒక్కొక్క చోట జనార్దన స్వామివారు ఒక్కొక్క ముద్రతో ఉంటారు. ఇక్కడ అభయముద్ర. ఈ స్వామివారిని దర్శించుకుంటే కుజ దోష నివారణ జరుగుతుంది. ఇంతేకాకుండా సోదరుల మధ్య అనేక విషయాలలో కొంత ద్వేషము, తగువులు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి సోదర సంబంధమైన దోష నివారణ కూడా ఇక్కడ జరుగుతుంది అని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. చాలామంది వివాహం కాని యువతీ యువకులు ఈ స్వామివారిని సేవించి తమ కుజదోష నివారణను పోగొట్టుకుని చక్కగా దంపతులై తిరిగి స్వామివారిని సేవించుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. కాబట్టి జొన్నాడలో ఉండేటువంటి జనార్దన స్వామి వారి దర్శనం వల్ల కుజదోషం పోయి
చక్కగా పెళ్లిళ్లు జరగటం, సోదరుల మధ్య తగువులు పోయి వారందరూ కలిసి ఉండటం, స్వామివారు అభయముద్రతో ఉభయ దేవేరులతో మీసాలు కలిగి ఒక విలక్షణమైనటువంటి స్వరూపంతో చతుర్భుజాలతో అభయముద్ర కలిగినటువంటి స్వామివారి యొక్క దర్శనం భక్తులకందరికీ శుభదాయకం. విశేషించి ఈ జనార్దన స్వామి వారిని నారదులను ప్రతిష్ఠించడం కూడా మనం గమనించదగ్గ అంశము. నవ జనార్దన క్షేత్రాలలో 8 జనార్దన స్వామి వార్లను నారద మహర్షి ప్రతిష్ఠించినట్టుగా పురాణాల ద్వారా తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా గోదావరి నదీ తీరంలో తూర్పు గోదావరి జిల్లాలో పావన గోదావరి నదీ జలాలతో పునీతమైనటువంటి అనేక గ్రామాలలో వేంచేసి ఉన్న వివిధ దేవతామూర్తుల్ని మనం ఈ గోదావరి మహాపుష్కరాల సందర్భంగా దర్శించుకుంటూ ఉన్నాము. గోదావరి జిల్లాలో ఉండేటువంటి వివిధమైనటువంటి దేవాలయాలు పౌరాణిక మాహాత్మ్యంతో, చారిత్రక నేపథ్యంతో, నవీన కాల సంబంధమైనటువంటి అనుబంధపూర్వకమైనటువంటి నిర్మాణాలతో, కైంకర్యాలతో శోభిల్లుతూ ఉంటుంది. జొన్నాడ గ్రామంలో వేంచేసి ఉన్న ఉమా మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో మనం ఇతర దేవతామూర్తులను కూడా దర్శించుకుంటూ ఉన్నాం. ఇక్కడ సుమారుగా 20 అడుగుల ఎత్తునున్నటువంటి ఆంజనేయ స్వామివారు, వివిధ వర్ణాలతో శోభాయమానంగా కనిపించేటువంటి విమాన శిఖరములు, చక్కనైనటువంటి ముఖమండపాలు, ఉపాలయ ధ్వజస్తంభ ప్రవేశ ద్వారాలతో సీతారామస్వామి వారి ఆలయాన్ని, ఉపాలయాల్ని మనం ఇక్కడ వీక్షిస్తూ ఉన్నాము. గర్భగుడిలో ఆంజనేయ లక్ష్మణ సీతా సమేతంగా శ్రీరామచంద్రస్వామి వారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఆజానుబాహుడు అరవిందలోచనుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి స్వామి వారి యొక్క దర్శనం వల్ల రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లుగా ధర్మం మనలో పరిఢవిల్లుతుంది. మనం కూడా ధర్మాచరణలో శ్రీరాముని యొక్క స్ఫూర్తిని పొంది జీవితంలో ముందడుగులు వేసేటువంటి అవకాశం స్వామివారి దర్శనం వల్ల భక్తులకందరికీ లభిస్తుంది. ఇదే విధంగా ఆలయ ప్రాంగణంలో ఉండేటువంటి రమా సత్యనారాయణ స్వామి వార్లను, లక్ష్మీ గణపతి స్వామి వారిని మనం చూస్తున్నాం. ఇదే మొట్టమొదటిసారిగా లక్ష్మీతో కూడుకున్న గణపతిని మనం ఇప్పుడు దర్శించుకున్నాం. శ్రీమన్నారాయణుడైనటువంటి పరమాత్మైనటువంటి పరంజ్యోతి అయినటువంటి మహావిష్ణువు యొక్క పాదాల నుంచి ఉద్భవించినటువంటి గంగానది బ్రహ్మదేవుని కమండలంలో ఉండి, అక్కడ నుంచి పరమేశ్వరుని యొక్క జటాజూటంలో ఉండి, మరలక్కడ నుంచి గోదావరిగా గౌతమి మహర్షి వల్ల ప్రవహిస్తూ ఉన్నది. అటువంటి గోదావరి నది ప్రవహించినటువంటి గ్రామాలలో ఒక గ్రామం ముక్తీశ్వరం. ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి ముక్తికాంతా సమేత క్షణ ముక్తేశ్వర స్వామి వారి ఆలయాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. ఈ స్వామివారిని గనక ఒక్కసారి గనక వీక్షిస్తే మరుక్షణంలోనే ముక్తి లభిస్తుంది అని పురాణవచనం. అంటే మానవులందరూ పుణ్యకర్మలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మోక్ష పదానికి చేరుకుంటారని భావము. ప్రాచీన కాలం నాటి ఈ దేవాలయం భక్తులకందరికీ శుభకరమైనటువంటి రీతిలో దర్శనమిస్తూ ఉన్నది. శ్రీరామచంద్రుడు పుష్పక విమానం మీద
ఈ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు ఉన్నట్టుండి పుష్పక విమానం ఆగిపోతే ఇక్కడ ఏదో మహత్తరమైనటువంటి తీర్థక్షేత్రం ఉంటుందని భావించి స్వామివారు విమానం దిగి ఇక్కడ అన్వేషిస్తే ఒక వెదురు పొదలో లింగము కనిపించటము, ఆ పొదలన్నీ తీసివేస్తే అక్కడ శ్రమణి అనేటువంటి ఒక భక్తురాలు కూడా ఉండటం గమనించారు. తర్వాత శ్రీరామచంద్రుడు స్వయం లింగమైనటువంటి ఆ దివ్యలింగాన్ని మంత్రపూర్వకంగా తన యొక్క స్వహస్తాలతో మరల ప్రతిష్ఠించి స్వామివారిని అర్చించడం జరిగింది. అనేకమైనటువంటి దుష్కృతాలను పోగొట్టుకోవటానికి శ్రమణి అనేటువంటి పేరుతో కలిగిన భక్తురాలు ఇక్కడ తపస్సు చేసి ఈ ప్రాంతమంతా వెదురు పొదలు పెరిగినా గమనించినటువంటి తీవ్రమైన తపస్సు చేయటం గమనించి శ్రీరామచంద్రుడు ఆ పరమాత్మైనటువంటి లింగస్వరూపుడైనటువంటి శివుడిని ప్రార్థించాడు ఈ శ్రమణికి మోక్షాన్నిమ్మని. వెనువెంటనే పరమేశ్వరుడు ఆ దివ్యలింగం నుంచి ఆవిర్భవించి శ్రమణికి తన దివ్యరూపాన్ని చూపించి మరుక్షణంలోనే ఆమెకు ముక్తిని ప్రసాదించాడు, సమస్తమైన దుష్కృతాలు నశించే విధంగా. ఈ విధంగా క్షణమాత్రం చేత భక్తులకందరికీ దర్శనమిచ్చేటువంటి అపారమైనటువంటి భక్త వాత్సల్య సంపన్నుడు ఈ ముక్తీశ్వర స్వామివారు. గర్భాలయం మీద వివిధమైనటువంటి అపురూపమైనటువంటి శిల్పాలతో, ప్రాచీన శిల్పకళా విన్యాసంతో, సింహపాద స్తంభాలతో ఈ ఆలయం మనందరికీ ఆశ్చర్యాన్ని, అనుభూతిని కలిగిస్తూ ఉంది. చక్కగా వాన చినుకులు పడుతూ ఉండగా వర్షానికి తడిసినటువంటి ధ్వజస్తంభ రాజగోపురాలను, ఆలయ ప్రాంగణాన్ని, వాన పడటం వల్ల భూమి నుంచి వచ్చేటువంటి ఒక కమ్మని సువాసన వాసనను ఆఘ్రాణిస్తూ భక్తులందరూ అపూర్వమైనటువంటి నిర్మాణ శైలితో విరాజిల్లేటువంటి నందీశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని కూడా వీక్షిస్తారు. ఎక్కడ చూచినా కమనీయమైనటువంటి రూపంతో పిలిస్తే చాలు పలికి లేచి వచ్చే విధంగా ఉన్నటువంటి ఈ నందీశ్వర రూపాలు భరత జాతిలో అపూర్వమైనటువంటి ఆధ్యాత్మిక సౌష్ఠవానికి, పౌరాణిక ప్రతిపత్తికి, శైవ సంప్రదాయ నిరతికి ఒక చక్కని నిదర్శనం. నందిని స్పృశించి నంది చెవులో మన యొక్క గోత్రనామాలు చెప్పుకుని అప్పుడు గర్భాలయంలో ఉండేటువంటి స్వామివారిని వీక్షించటం అనేటువంటిది సంప్రదాయం. మధ్యయుగ కాలంలో కమనీయమైనటువంటి గంటలతో కూడుకున్నటువంటి పట్టిడలతో, ఇతరమైనటువంటి రజ్జు బంధనాలతో, పాదాలకు కడియాలతో కూడుకున్న పెద్ద నంది, ఆ పెద్ద నందికి ముందర మరొక చిన్న నంది, ఇది కూడా కొద్దిపాటి కమనీయమైనటువంటి శిల్ప శోభతో కనిపిస్తూ భక్తులందరికీ ఆనందాన్ని కలగచేస్తూ ఉంది. ద్వయ నందులతో కూడుకున్న ఈ నంది మండపాన్ని దాటిన తర్వాత మనం అందరం అంతరాలయం దాటి గర్భాలయంలో వేంచేసి ఉన్నటువంటి ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుంటూ ఉన్నాం. స్వామివారి యొక్క ముఖ కవచం, స్వామివారి యొక్క దివ్యమైనటువంటి పుష్పమాలికలు, మారేడు దళాలతో కూడుకున్నటువంటి అర్చనా విధానం విశేషమైనటువంటి ఫలాన్ని భక్తులకందరికీ అందచేస్తూ ఉంటుంది. ముక్తికాంత అని పార్వతీ అమ్మవారికి ఉండేటువంటి ఒక నామం. అటువంటి ముక్తికాంత సహితంగా వేంచేసి ఉన్నటువంటి ముక్తీశ్వర స్వామి వారిని మనం దర్శించుకుంటూ ఉన్నాము.
స్వామివారు స్వయం వ్యక్తలింగము. అంటే ఏ భక్తుడు పిలవకుండానే తనంతట తానుగా స్వామివారు ఒక దివ్యలింగంగా ఇక్కడ ఉండగా, ప్రప్రథమంగా ఈ దివ్యమైనటువంటి శివలింగం ఉన్నదని తెలియకుండా ఇక్కడ శ్రమణి అనేటువంటి భక్తురాలు తపస్సు చేస్తూ ఉండగా మొదటిసారిగా స్వామివారిని, అమ్మవార్లను శ్రీరామచంద్రుడు దర్శించుకోవటం జరిగింది. ఈ ఉభయులు ఒకే చోట వేంచేసి ఉన్నటువంటి దివ్యమైనటువంటి క్షణ ముక్తేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని మనం ఈ గోదావరి మహాపుష్కరాల సందర్భంగా దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి అమృత క్షణాలు ఇవి. ఇటువంటి సమున్నతమైనటువంటి ఎన్నెన్నో దేవాలయాలు గోదావరి నదీ తీరాన నెలకొని భక్తకల్ప ద్రుమాలుగా విరాజిల్లుతూ ఉన్నాయి. ఏమాత్రమూ అవకాశమున్నా భక్తులందరూ తీర్థయాత్రలు చేయటం చాలా ఆవశ్యకం. మనోసంబంధమైనటువంటి వైదిక క్రియాకలాపాలు, జపధ్యానాలతో పాటు కర్మరూపంగా భక్తిరూపంగా ఉండేటువంటి తీర్థక్షేత్రాల యొక్క దర్శనం వల్ల కూడా మానవులకి పుణ్యం లభిస్తుంది. యోగ్యమైనటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానంతో వారందరూ సమధికంగా వివిధ దేవతామూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ముక్తికాంతా సమేతంగా గర్భగుడిలో వేంచేసి ఉన్నటువంటి క్షణ ముక్తీశ్వర స్వామి వారిని మనం పునః దర్శించుకుని నమస్కృతులు సమర్పిద్దాం. నమో ధాత్రే విధాత్రే చ శంభవే వరదాయ చ జగద్భోక్త్రే త్రినేత్రాయ శంకరాయ శివాయ చ అంటూ ఆ పరమేశ్వరునికి కైమూర్పులు సమర్పిద్దాం. కైలాసపతి అయినటువంటి ఉమాపతి ఈనాడు ముక్తికాంతాపతిగా తనను దర్శించేటువంటి భక్తులకందరికీ క్షణమాత్రం చేత మోక్షాన్ని ప్రసాదించే వరదుడుగా, దివ్యలింగ స్వరూపునిగా దర్శనమివ్వటం, ప్రతిరోజు భక్తులందరూ ఈ ఆలయానికి విచ్చేసి స్వామివారుల్ని దర్శించి వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతూ పక్కనే ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సహిత కేశవస్వామి వారిని కూడా దర్శించుకుంటారు. ముందుగా ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శన భాగ్యాన్ని, అనుమతిని పొంది అప్పుడు కేశవస్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి తమలపాకులంటే పరమప్రీతి. అటువంటి తమలపాకులతో అర్చింపబడేటువంటి ఆంజనేయ స్వామి వారిని వీక్షించి గర్భాలయంలో శంకు చక్రాలతో, అభయముద్రతో, గదను ధరించి భక్త సులభుడై వేంచేస్తున్నటువంటి కేశవ స్వామి వారిని మనం ఇప్పుడు దర్శించుకుంటూ ఉన్నాం. చూడండి, శంకు చక్రాలు స్వామివారి యొక్క హస్తాలలో అటూ ఇటుగా ఉంటాయి. వ్యత్యస్త శంకుచక్రాలతో, గదాభయ హస్తాలతో స్వామివారు ఇక్కడ వేంచేసి ఉండటం, స్వామివారికి 1000 సంవత్సరాలుగా పూర్వం చాళుక్య వంశీయులు ఆలయాన్ని నిర్మించటం, దీనికోసం వివిధ కైంకర్యాలు సమర్పించటం, ఆ కైంకర్యాలు నిర్విరామంగా ఈనాటికి కొనసాగుతూ ఉండటం, భక్తులందరూ స్వామివారిని సేవించి అనేక విధాలుగా ప్రస్తుతించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. మనమందరం ఏ కార్యక్రమం చేస్తున్నా ఆచమనం చేయటం సంప్రదాయం, కేశవాయ స్వాహ అంటూ. అటువంటి కేశవుణ్ణి దర్శించుకుని ఇక్కడే ఉన్నటువంటి మరొక ఉపాలయంలో వేంచేసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని మనం సందర్శిస్తూ ఉన్నాము.
ధవళ వస్త్రాలంకార సంశోభితి అయి పద్మాన్ని చేతధరించి అమ్మవారు వేంచేసి ఉండగా పావన గోదావరి నదీ తీరంలో వివిధమైనటువంటి దివ్యక్షేత్రాలలో నెలకొని ఉన్నటువంటి దేవతామూర్తుల్ని దర్శించుకుంటూ మనం గోదావరి నది యొక్క అందాలను వీక్షిస్తూ ఈ గోదావరి నదీ తీరాన ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రామాలలో ఉండేటువంటి దేవతామూర్తుల్ని దర్శించుకోబోతున్నాం. చూడండి, గోదావరి నది ఎంత నిర్మలంగా ఆ వర్షాలు కురిసే వేళ మనకి దర్శనమిస్తుందో. ఇక్కడ గోదావరి నదిని దాటి అవతల ఒడ్డుకు వెళ్ళి మనం కోటిపల్లి అనేటువంటి పేరుతో ఉండేటువంటి క్షేత్రాన్ని దర్శించుకోవటానికి గోదావరి నదిలో బయలుదేరుతూ ఉన్నాం. దీనినే పంటి లేక పంటు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇక్కడ గోదావరి నదిని దాటటానికి ప్రయాణికులు, భక్తులు దీనినే వినియోగిస్తారు. మోటారు సైకిళ్లు, కార్లతో సహా ఈ పంటు మీదకి ఎక్కి మనం ఈ గోదావరి నదిని దాటుతూ కోటిపల్లి క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ విధంగా గోదావరి నది అనేక అందచందాలతో, వివిధమైనటువంటి నీటి సాధన యంత్రాలతో, రూపాలతో ఒక అపూర్వమైనటువంటి ఆనందానుభూతిని తీర్థయాత్ర చేసేటువంటి భక్తులకందరికీ కలిగిస్తూ ఉంటుంది. యుగ యుగాలుగా ప్రవహించేటువంటి ఈ గోదావరి నదిని వీక్షించిన, నమస్కరించిన, గోదావరి తల్లి యొక్క నామాన్ని స్మరించిన భక్తులకందరికీ అఖండమైనటువంటి పుణ్యం కలుగుతుంది. పంటు ఒడ్డుకి చేరగానే దాని మీద ఉండేటువంటి చెక్కబల్ల ఒడ్డుకి ఆనిచ్చి వివిధ ప్రయాణికులందరూ ఆ పంటు నుంచి బయటికి వచ్చి తమ తమ ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. నిండుగా, పవిత్రంగా, పరమ పావనంగా గోదావరి తల్లి చల్లగా ప్రవహిస్తూ ఉన్నది. ఎక్కడ చూచినా సరే అఖండమైన గోదావరి నదీ జలాలు తెలుగువారిని ఉత్తేజపరిచి ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపింపచేస్తూ ఉన్నాయి. గోదావరి నదీ తీరాన ఎన్నెన్నో దివ్యక్షేత్రాలు నెలకొని భక్తులకందరికీ ఉపాధేయంగా నిలిచి ఆంధ్రదేశం యొక్క అపూర్వమైన ఆధ్యాత్మిక అఖండ చైతన్యానికి ప్రతీకలుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈ స్ఫూర్తి, ఈ దీప్తి మనకు ఈ గోదావరి నదీమ తల్లి వల్లే సంప్రాప్తమైందన్న విషయం మనం మర్చిపోకూడదు. కాబట్టి నదులన్నీ మనకు దేవతాస్వరూపాలు, మాతృతుల్యాలు, మానవ జీవనానికన్నిటికీ మూలాధారాలు. ఇటువంటి పావన జలాలను మనం సంరక్షించుకుంటూ ఈ జలాలనే జీవనంగా కలిగి మన భౌతిక జీవనాన్ని, ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుకోవాలి. ఆ పంటును మరొకసారి చూడండి. ఇటువంటి దృశ్యాలు గోదావరి నదీ తీరంలోనే మనకు కనబడుతూ ఉంటాయి. తూర్పు గోదావరి జిల్లాలలో ఈ వృద్ధగౌతమిని, వశిష్ఠ గోదావరిని, ఇతర పాయలను దాటటానికి ఈ పంటలను వినియోగిస్తూ ఉంటారు. ఈ పంటల్లో ప్రయాణం చేయటం అదొక మధురమైనటువంటి అనుభూతి. చాలా జాగ్రత్తగా ఆ పంటు మీద ఎక్కి గోదావరి నదిని దాటి మనం కోటిపల్లి క్షేత్రానికి చేరుకున్నాము. కోటిపల్లి గ్రామంలో చెరువులో ఒక బృహత్తరమైనటువంటి పరమేశ్వరుని యొక్క విగ్రహం భక్తులందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. కోటిపల్లి క్షేత్రానికి రుద్రకోటి అనేటువంటి పేరు. ఈ కోటిపల్లి క్షేత్రంలో గోదావరి నదిలో స్నానం చేసి లేదా ఇక్కడ ఉండేటువంటి పుష్కరణలో పుణ్యస్నానం ఆచరించి ఎవరైతే ఇక్కడ నెలకొని ఉన్నటువంటి
ఛాయా సోమేశ్వర స్వామి వారిని, కోటీశ్వర స్వామి వారిని, జనార్దన స్వామి వారిని దర్శిస్తారో వారికందరికీ 1,000,000 రెట్లు ఫలం అంటే పుణ్య ఫలం లభిస్తుంది. ఇక్కడ పరమేశ్వరుని ఒక్కసారి వీక్షించిన, పరమేశ్వరునికి ఒక్కసారి అభిషేకించిన 1,000,000 సార్లు అభిషేకించినటువంటి పుణ్యం కలుగుతుంది. కాబట్టే దీనికి రుద్రకోటి తీర్థము అనేటువంటి పేరు వచ్చింది. దాక్షారామం చుట్టూతా ఉన్నటువంటి అష్ట సోమేశ్వర క్షేత్రాలలో ఒకటిగా కోటిపల్లి ప్రసిద్ధి పొందింది. దీనిని చంద్రుడు ప్రతిష్ఠించినట్లుగా పురాణవచనం. ప్రాచీన పౌరాణిక ప్రతిపత్తి గాథలతో కూడుకున్న ఈ దేవాలయం చారిత్రాత్మకమైనటువంటి అపూర్వమైన నిర్మాణాలతో, రాజగోపురంతో, ధ్వజస్తంభంతో, ప్రవేశ మండపాలతో, గర్భాలయంతో, ఆగమోక్తమైనటువంటి విమాన శిఖరాలతో శోభాయమానంగా విరాజిల్లుతూ భక్తులకందరికీ ఆనందాన్ని పుణ్యాన్ని కలగచేస్తూ ఉన్నాయి. చంద్రుడు తారాదేవితో సంగమించిన దోషంగా ఏర్పడినటువంటి పాపాన్ని పోగొట్టుకోవటానికి ఇక్కడ స్వామివారిని దివ్యలింగ స్వరూపంగా ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి ఇది చంద్ర ప్రతిష్ఠితమైనటువంటి శివలింగం. అటువంటి ఈ శివలింగానికి ఛాయా సోమేశ్వరుడు అని పేరు. అటువంటి స్వామివారి యొక్క దివ్యలింగము పైన నిర్మించబడినటువంటి సమున్నతమైనటువంటి విమానాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాము. ఉపాలయాల్ని దర్శిస్తూ ఉన్నాము. దర్శన మండపం నుంచి సమున్నతమైనటువంటి నందీశ్వరుడు, పక్కనే విష్ణాలయం దగ్గర ఉన్నటువంటి గరుత్మంతుణ్ణి ఒకేసారి మనం చూచేటువంటి భాగ్యం ఈ పుష్కరాల సందర్భంగా మనం వీక్షిస్తూ ఉన్నాం. ఛాయా సోమేశ్వర స్వామి వారి యొక్క దివ్యలింగం గర్భగుడిలో భక్తజన సంసేవ్యమానమై అలరారుతూ ఉంటుంది. చంద్రుడు తన దోష పరిహారం కోసం ప్రతిష్ఠించినటువంటి లింగం యొక్క నిజస్వరూపాన్ని, కవచస్వరూపాన్ని మనం వర్ణచిత్రాలలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రత్యక్షంగా అంతరాలయంలో ఉన్నటువంటి నందిని, అంతరాలయం బయట ఉన్నటువంటి ద్వారపాలకులని దర్శించుకుని అప్పుడు గర్భగుడిలో వేంచేసి ఉన్న స్వామివారిని దర్శించుకుంటాం. అంతరాలయంలో ప్రాచీన కాలం నాటి వినాయకుడు నెలకొని ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఈ వినాయకుడు ఉన్నట్లుగా మనకి స్పష్టమవుతూ ఉన్నది. అంతరాలయంలో పంచలోహాలతో చేయబడినటువంటి నంది ముద్దుగా స్వామివారిని వీక్షిస్తూ ఉండగా అటువంటి నందిని మనం దర్శించుకుని గర్భగుడిలో ఉండేటువంటి ఛాయా సోమేశ్వర స్వామి వారి దివ్య స్వరూపాన్ని వీక్షిస్తున్నాం. ఎంత అద్భుతమైన స్వరూపమో చూడండి. మన జన్మలు ధన్యమయ్యే విధంగా దీపాలతో విరాజిల్లేటువంటి పరంజ్యోతి పరమాత్ముడు ఈ ఛాయా సోమేశ్వర స్వామివారు. సాక్షాత్తు కైలాస కార్తీక దీపాల వలె ఈ దీపాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. దీపాల వెలుగులో రుద్రాక్ష మండపం కింద ఛాయా సోమేశ్వర స్వామి వారి యొక్క దివ్యలింగాన్ని వీక్షించేటువంటి భాగ్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనకి లభించింది. స్వామివారి యొక్క వెనుక భాగంలో అమ్మవారు వేంచేసి ఉండగా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కవచపూర్వకమైనటువంటి రూపాన్ని భక్తులందరూ దర్శించుకొని దీప శిఖల మధ్య విరాజిల్లేటువంటి స్వామివారి యొక్క దివ్య స్వరూపాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఈ దేవాలయంలో అల్పంగా కనిపించేటువంటి ఈ శివలింగం నిజానికి అనల్పమైనటువంటి శక్తిని, ముక్తిని ప్రసాదిస్తూ మానవులు అధర్మంగా చేసేటువంటి దోషాలన్నీ పోగొట్టేటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి కలిగి ఉండటం మనం గమనించాలి.
చంద్రప్రతిష్ఠితమైనటువంటి ఈ ఛాయా సోమేశ్వర స్వామి వారిని భోగలింగము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇటువంటి దివ్యమైనటువంటి భోగలింగేశ్వర స్వామి వారికి ప్రతిరోజు గోదావరి నదీ జలాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఎవరైతే స్వామివారికి అభిషేకం గావిస్తూ ఉంటారో ఏదైనా పొరపాటున కొన్ని అధర్మమైనటువంటి దోషాలు తెలిసిగాని తెలియగాని చేసినట్లయితే అవన్నీ ఇక్కడ స్వామివారి యొక్క దర్శన మాత్రం చేత, అభిషేక మాత్రం చేత అవన్నీ తొలగిపోయి వారంతా పరిశుద్ధమైనటువంటి ఆత్మతో విరాజిల్లుతూ ఉంటారు. రుద్రాక్ష మండపంపై నందీశ్వరుల యొక్క చిహ్నాలతో, పరమేశ్వరుడి యొక్క దివ్యమైనటువంటి రూపంతో, రుద్రాక్ష మాలలతో ఈ రుద్రాక్ష మండపం ప్రకాశిస్తూ ఉన్నది. ఇటువంటి రుద్రాక్ష మండపాలను స్వామివారి యొక్క దివ్యలింగం పైన ఎవరైతే అలంకార రూపంగా సమర్పిస్తారో వారికందరికీ స్వామివారి యొక్క ప్రమద గణాలలో ఒక వ్యక్తిగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం లభిస్తుంది అని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. జయ పాలనైన శ్రితలోలనైన శిత శైలసైన సర్వ జయ చంద్రమౌళి నమదింద్రమౌళి మణి సాంద్రహేళి చరణ జయ స్వర్గవాసిమతి వర్గభాసి ప్రతి సర్గ కల్ప జయ చండ చండ చర తాండవోగ్రభర కంపమాన భోవన అంటూ స్వామివారిని కీర్తించి ఇక్కడ ఉపాలయంలో వేంచేసి ఉన్నటువంటి రాజరాజేశ్వరి అమ్మవారిని మనం దర్శించుకుంటూ ఉన్నాము. ప్రతి శివాలయంలోనూ ఒక సంప్రదాయం ఏమిటంటే గర్భాలయంలో గాని అంతరాలయంలో గాని పార్వతీ అమ్మవారు ఉంటారు. మరల ఉపాలయంలో అక్కడ క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరించి మరొక పార్వతీ అమ్మవారి యొక్క స్వరూపం ఉంటూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ కోటిపల్లి క్షేత్రంలో రాజరాజేశ్వరి అమ్మవారిని మనమందరం ఈ గోదావరి పుష్కరాల సందర్భంగా దర్శించుకునేటువంటి భాగ్యం మనకందరికీ కలుగుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే సిద్ధి జనార్దన స్వామి వారిని మనం ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. ద్వారపాలకులతో కూడుకున్నటువంటి ఈ ఆలయం నవ జనార్దన క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. సిద్ధ ముద్ర అనేటువంటి ముద్రతో ఈ జనార్దన స్వామి వారు వేంచేసి ఉన్నారు. కశ్యప మహర్షి ఈ స్వామివారిని ప్రతిష్ఠించినట్టుగా స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. శ్రీదేవి భూదేవి సైతంగా స్వామివారు ఇక్కడ భక్తజన కల్పవృక్షంగా విరాజిల్లుతూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఎల్లప్పుడూ నీళ్లల్లోనే ఉండేటువంటి దివ్యలింగాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఈ స్వామినే కోటీశ్వర స్వామి అనేటువంటి పేరుతో పిలుస్తారు. అందువలనే ఈ క్షేత్రానికి కోటిపల్లి అని పేరు. ఎల్లప్పుడూ 2-3 అడుగుల నీళ్ల మధ్య ఈ దివ్యలింగం ఉంటూ ఉంటుంది. ఈ దివ్యమైనటువంటి లింగానికి యోగలింగము అని పేరు. ఇందాక చంద్రుడు ప్రతిష్ఠించింది భోగలింగము. ఈ దివ్యలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. అహల్యా సంగమ దోష నివారణ కోసం ఇంద్రుడు తద్దోష నివారణ కోసం ఎల్లప్పుడూ గోదావరి జలాలతో స్వామివారు ఉన్నట్లుగా ప్రతిష్ఠించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రుడై ఈనాటికి భక్తులకందరికీ దర్శనయోగ్యంగా ఆ క్షేత్రం విరాజిల్లుతూ ఉండగా గోదావరి నదీ తీరంలో నెలకొన్నటువంటి మరొక అద్భుతమైన ఆలయాన్ని మనం దర్శిస్తున్నాం. అయినవిల్లి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఈ గ్రామంలో సిద్ధి వినాయక స్వామి వేంచేసి ఉన్నారు. ఏ విధంగా అయితే కాణిపాకంలో వినాయకుడు ప్రసిద్ధో తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరంలో ఈ అయినవిల్లి
వినాయకుడు అంత ప్రసిద్ధిని పొందారు. స్వామివారు ఇక్కడ దక్షిణముఖంగా వేంచేసి ఉన్నారు. కాబట్టే ఇక్కడ ఒక సంప్రదాయం ఏమిటంటే, ఎవరికైనా దక్షిణ దిశగా ఇల్లు గనుక ఉంటే వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయని దక్షిణ దిశగా ఉండేటువంటి ఇళ్లలో ఉండరు. కానీ ఈ గ్రామంలో ఆ పట్టింపుకు పెద్దగా పట్టింపు లేదు. కాబట్టి దక్షిణాభిముఖమైనటువంటి గృహాలకి ఇబ్బంది లేనటువంటి ఒక విలక్షణమైనటువంటి సంప్రదాయం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. పైగా స్వామివారు నారికేళ ప్రియుడు. ఇక్కడ స్వామివారిని కొబ్బరికాయలతో ముక్కుకుంటూ ఉంటారు భక్తులందరూ. కాబట్టి ఇక్కడ స్వామివారు బలవాహనుడు, సువత్కర అనేటువంటి పేర్లతో పిలువబడే ద్వారపాలకులు తనను సేవిస్తూ భక్తులందరినీ క్రమపద్ధతిలో ఉంచి తన దర్శన భాగ్యాన్ని కలిగించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి సంప్రదాయ ప్రకారంగా గర్భగుడిలో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి మోహనకరమైనటువంటి వాత్సల్యపూర్వకమైనటువంటి స్వరూపాన్ని వీక్షించండి. రజితమైనటువంటి మకర తోరణంతో, పుష్పమాలికలతో, బంగారు నేత్రాలతో, రజిత కిరీటంతో, త్రిపుండ్రాలతో, గంధ కుంకుమతో వేంచేసి ఉన్నటువంటి వినాయక స్వామి వారి యొక్క దర్శనం వల్ల మనకు సమస్తమైనటువంటి కార్యాలు నెరవేరుతాయి. వందే గణేశం భుజగేంద్ర భూషణం సమస్త భక్తాళి కృతాతితోషణం విశ్వంభరా సంస్థిత లోకరక్షణం మదీయ పాపోఘత నమస్తుమాషణం పూషణం అన్నారు. కాబట్టి మన పాపాలు అనేటువంటి చీకటలను పోగొట్టేటువంటి సూర్యుడట ఈ వినాయక స్వామి. అయినవిల్లులో వేంచేసి ఉండేటువంటి ఈ వినాయక స్వామి వారిని దక్షుడు మొదటిసారిగా తన యజ్ఞం విఘ్నమైన తర్వాత మరల పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో తన శిరస్సును పొంది ఇక్కడ వినాయక స్వామి వారికి మొట్టమొదటిసారిగా పూజలు చేశాడు. దక్ష ప్రజాపతి చేత మొదటిసారిగా పూజలు అందుకున్నటువంటి వినాయకుణ్ణి ఈరోజు మనమందరం దర్శించుకుంటూ ఉన్నాం. పాలకడల్ని మధించేటప్పుడు కూడా దేవతలు రాక్షసులు మరి వినాయక స్వామి వారిని అర్చించడం జరిగింది. వ్యాస మహర్షి ఈ వినాయక స్వామి వారిని పూజించడం జరిగింది. ఈ విధంగా ప్రజాపతులు, మహర్షులు, దేవతలు, రాక్షసులు, ఈనాడు మానవులమైన మనము యుగ యుగాలుగా అర్చించేటువంటి అద్భుతమైన దైవం ఈ అయినవిల్లులో వేంచేసి ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి వారు. గోదావరి పుష్కరాల సందర్భంగా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించటం సమస్తమైన శుభాలకన్నిటికీ ప్రతీక. మనం వినాయక చవితి నాడు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక స్వామి వారిని అర్చిస్తూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం. తొండము ఏకదంతమును తోరపబజ్జయు వామహస్తమున్ మెండుగంరోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండకు గుజ్జరూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై ఉండెడు పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మృక్కెదన్ అని మనం వినాయక చవితి నాడు వినాయకుణ్ణి చక్కగా ప్రార్థిస్తాం, అనేక నివేదనలు సమర్పిస్తాం, వివిధ విధానాలుగా అర్చించి మన పుస్తకాలన్నీ అక్కడ పెట్టి బాగా చదువు రావాలని కోరుకుంటూ ఉంటాం. విద్యను కార్యసిద్ధిని కలిగిస్తాడు. కాబట్టి అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారికి సిద్ధి వినాయకుడు అనేటువంటి పేరు వచ్చింది. సువర్ణ హస్తాలంకృతమైనటువంటి అభయముద్రతో గరికెలతో పూజింపబడినటువంటి పరమ వాత్సల్య స్వరూపుడైనటువంటి స్వామివారిని దర్శించి భక్తులందరూ ఎంతో సంతృప్తి చెందుతూ ఉంటారు. మూషిక వాహన నమో నమో ముని జనవందిత నమో నమో మాయా రాక్షస ముదాపహరణ మన్మధారి సుత నమో నమో అంటూ సమస్తమైనటువంటి రాక్షసుల యొక్క మాయను హరించినటువంటి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నెలకొన్నటువంటి ఉపాలయాలలో వేంచేసి ఉన్నటువంటి దేవతామూర్తులను కూడా దర్శించుకుంటూ ఉంటారు. విశ్వేశ్వర స్వామి వారిగా ప్రసిద్ధి పొందినటువంటి
వివిధ పుష్పాలతో సమలంకృతమైనటువంటి దివ్యమైనటువంటి ఈ విశ్వేశ్వర స్వామి వారిని భక్తులందరూ దర్శించుకుని కైమోడ్పులు సమర్పిస్తూ ఉంటారు. స్వామివారికి అనునిత్యము అనేక విధాలుగా పుష్పారాధనలు, ప్రతిరోజు అభిషేకాదులు జరుగుతూ ఉంటాయి. గర్భగుడి పైన ఉత్సవమూర్తులను కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ విధంగా అయినవిల్లి క్షేత్రంలో వివిధమైనటువంటి ఉపాలయాలలో నెలకొన్నటువంటి దేవతామూర్తుల యొక్క సందర్శన మనకందరికీ ఆనందం కలిగిస్తూ ఉండగా, మరొక ఉపాలయంలో అన్నపూర్ణాదేవిని మనం ఇప్పుడు దర్శించుకుంటూ ఉన్నాం. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబకరి మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ ఆ అన్నపూర్ణాదేవిని మనం ప్రార్థిద్దాం. భారతీయులకందరికీ సుభిక్షంగా ఎల్లప్పుడూ అన్నం దొరకాలని ప్రార్థిద్దాం. కాశీలో నెలకొన్నటువంటి ఓ అన్నపూర్ణ, మా మీద దయతో ప్రేమతో ఇక్కడ కూడా వేంచేసి ఉన్నావా అంటూ భక్తులందరూ ఆ అన్నపూర్ణాదేవికి నమస్కృతులు సమర్పిస్తూ ఉన్నారు. ప్రతిరోజు మనం అందరం అన్నం తినేటప్పుడు అన్నపూర్ణాదేవి యొక్క పేరుని చదువుకుని స్మరించి భోజనం గనక చేసినట్లయితే వారికందరికీ సమస్తమైన శుభాలు కలుగుతాయి. మరొక ఉపాలయంలో మనం శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి వారిని దర్శించుకుంటూ ఉన్నాం. ఎన్ని దేవాలయాలు చూస్తున్నామండి, ఎంతమంది దేవతల్ని దర్శించుకుంటున్నామండి. ఏనాడు కనీ విని ఎరుగునటువంటి అద్భుతమైనటువంటి ఆలయాలను, దైవాలను ఈ గోదావరి మహాపుష్కరాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనం అందరం దర్శించుకుంటూ ఉన్నాం. మీసాలు కలిగినటువంటి కేశవస్వామి, శ్రీదేవి భూదేవి సహితమైనటువంటి అర్చావతారమూర్తులు, అదేవిధంగా 18 భుజాలు కలిగినటువంటి వేణుగోపాల స్వామి వారిని కూడా మనం దర్శించుకుంటున్నాం. ఇటువంటి 18 భుజాలు కలిగినటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క విగ్రహం ఆంధ్రదేశంలోనే చాలా అరుదు. వేణుగోపాల స్వామి అంటే చాలా మృదువుగా, అందంగా, మనోహరంగా ఉంటారు అని ప్రతీతి. అమ్మో, స్వామివారికి ఇన్ని భుజాలా అని భక్తులు ఆశ్చర్యచకితులై, పైగా మీసాలు ఉన్నటువంటి ఈ కేశవస్వామి వారిని ఆశ్చర్యంగా, ప్రేమగా, భక్తిపూర్వకంగా దర్శించుకుంటూ శంకు చక్రాలతో, అభయ గదాహస్తాలతో సమస్తమైనటువంటి ఆంధ్ర లోకాన్ని కాపాడేటువంటి ఇటువంటి దేవతామూర్తులందరినీ దర్శించుకుంటూ గోదావరి తల్లికి కైమోడ్పులు సమర్పిద్దాం. గోదావరి శిగలో సిరిమల్లె పువ్వు వలె నవ్వుతూ ఉండాలని పువ్వులన్నీ కోరుకుంటూ ఉంటాయి. గోదావరి పుష్కరాలు వసంతమాసంలో వస్తే కమ్మని తేనెపాటలు పాడేవాళ్లము కదా అని కోకిలలన్నీ అనుకుంటూ ఉంటాయి. గోదావరి అలల గలగలలు తన పంచదార పలుకులకు మూలమని మురిసిపోయి వన్నెచిన్నెల రామచిలుకలు అనేక రకాలుగా భావిస్తూ ఉంటాయి. గోదావరి పుష్కరాలు తెలుగువారి యొక్క ఆధ్యాత్మిక అఖండమైనటువంటి చైతన్యానికి ఒక అక్షర వేదిక. సమస్తమైనటువంటి మానవుల కర్మల యొక్క పుణ్య ఫలాన్ని ప్రసాదించేటువంటి గోదావరి తెలుగువారి యొక్క అదృష్టానికి ఒక ప్రతిరూపం. ఇంతకన్నా తెలుగువారికి కావలసిందేముంది? అటువంటి తెలుగువారి యొక్క జీవనాడి గోదావరి. తెలుగు జాతి ఘనకీర్తి గోదావరి. అందుకే తెలుగువారి హృదయాలలో ప్రవహిస్తుంది గోదావరి అఖండంగా. తెలుగువారి ఆధ్యాత్మిక జీవనానికి ప్రతిధ్వనిస్తుంది ఓంకార ధ్వనిగా. గోదావరి మహాపుష్కరాల సందర్భంగా గోదావరి నదిలో ఈ విధంగా భక్తులందరూ
వివిధమైనటువంటి ప్రాంతాలలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ అమ్మవారిని అనేక విధాలుగా ప్రార్థిస్తూ వివిధమైనటువంటి దానాలన్నింటినీ సమర్పిస్తూ ఈ గోదావరి పుష్కరాల యొక్క విశిష్టమైనటువంటి ఫలాన్ని పొందుతూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటువంటి అనేకమైనటువంటి దేవాలయాలని దర్శిస్తూ ఇంకా విశిష్టమైనటువంటి దేవాలయాలను ఎన్నిటినో మనం దర్శించుకోబోతూ ఉన్నాము. త్రయంబకాచల శిఖాగ్రంబునందు ఉదయించి పొదలి ఆర్యావర్త భూమి దర్శి మలగి దండకావని మధ్యభాగమున ఆ ప్రస్రవణాచల ప్రస్థమర్షి పట్టిస శ్రీ వీరభద్రేసు సేవించి తిల సోమనాథు మందిరము డాసి ఏచి అనంత భోగేశ్వర స్థానంబు రుద్ర పాదములపై ద్రోవగాగా కోటి పల్లీషు కోమలాంగ్రులకు మొక్కి ఈ విధంగా గోదావరి నది బ్రహ్మగిరి శిఖర ప్రాంతం నుంచి ప్రయాణమై పాపికొండలు దాటి పట్టిస వీరభద్రుణ్ణి సేవించి తిల సోమనాథ మందిరమును స్పృశించి అనంత భోగీశ్వర స్థానంబును వీక్షించి రుద్ర పాదాల మీద నుంచి ఈనాడు మనం ఇందాక వీక్షించిన కోటిపల్లి క్షేత్రంలో ఉన్నటువంటి ఆ కోటీశ్వర స్వామి వారి యొక్క పాదాలకు మ్రొక్కి ముందుకు సాగుతూ ఉంది గోదావరి. ఇటువంటి గోదావరి ఉభయ తీరాలలో అనేకమైనటువంటి దివ్య క్షేత్రాలు నెలకొని ఉన్నాయి. గోదావరి మాత యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని మనమందరం వీక్షిస్తూ ఆ అమ్మవారి యొక్క దివ్య నామాన్ని స్మరిస్తూ పావనమైన గోదావరి నదీ జలాలలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ అమ్మవారిని సేవించుకునేటువంటి మహత్తరమైనటువంటి భాగ్యం మనకందరికీ కలుగుతూ ఉంది. 60 వర్ష సహస్రాణి గంగాయాం త్వపగావహనం సకృద్ గోదావరి స్నానం సింహయుక్తే బృహస్పతౌ అని పురాణాలు చెప్తున్నాయి. బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు వచ్చేటువంటి ఈ గోదావరి పుష్కరాలలో ఒక్కసారి స్నానం చేస్తే 60,000 సార్లు గంగానదిలో స్నానం చేసినంతమంటి పుణ్యం లభిస్తుంది. కాబట్టి భక్తులారా, గోదావరి నదికి తరలిరండి. ఒక్కసారైనా గోదావరి నదిలో స్నానం చెయ్యండి. అందులో గోదావరి మహాపుష్కరాల సందర్భంగా మీరు చేసేటువంటి స్నానం మీతో పాటు మీ పిల్లలకు, మీ మిత్రులకు, మీ బంధువులకు, ఈ ఆంధ్రదేశానికి, భారతదేశానికి, ప్రపంచానికి కూడా ఒక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ప్రశాంతతను, పుణ్యాన్ని కలగచేస్తూ ప్రపంచమంతా శాంతియుతంగా జీవించటానికి మూల కారకంగా నిలుస్తుంది. పంచభూతాలు ప్రకోపించక ముందు వరకు మానవులందరూ ఆనందంగా ఉంటారు. వాటిల్లో ఏదైనా తేడాలు వస్తే మానవ జీవనం అతలాకుతలమవుతుంది. కాబట్టి పంచభూతాలలో ప్రసిద్ధి పొందినటువంటి జలాలు మానవ జీవనానికి మూలాధారాలు. అటువంటి జలాలలో ఒక అపరితమైనటువంటి దివ్య శక్తి, ప్రాణాలను పోషించేటువంటి శక్తి ఉంటుంది. అందువలనే జలాలను త్రాగి జంతువులు, వృక్షాలు, పాడి పంటలు, మనమందరం జీవించటానికి మూలమయంగా ఉన్నటువంటి ఈ జలాల యొక్క శక్తిని ఈ రూపంగా మనమందరం గ్రహించాలి. కాబట్టి గంగానదికి వెళ్ళి అనేక సార్లు స్నానాలు చేసి దాని వలన కలిగే పుణ్యం కన్నా ఈ గోదావరి పుష్కరాలలో ఒకసారి స్నానం చేసేటువంటి పుణ్యం మిన్నా అనేటువంటి విషయాన్ని అవగతం చేసుకుని వేలాదిగా భక్తులు గోదావరి తీరానికి తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఇటువంటి పుణ్యస్నానాల వల్ల జలాలలో ఆవహింపబడినటువంటి 3.5 కోట్ల తీర్థాల యొక్క పుణ్యశక్తి మానవులకు లభిస్తుంది. ఇది మనకి అర్థం కాదు. ఇది ఒక అలౌకికమైనటువంటి శక్తి. మనిషికి ఏదైనా జ్వరం వస్తే కొద్దిపాటి
మందుని ఇంజెక్షన్గా ఇస్తారు. అది శరీరమంతా వ్యాపించి ఆ రోగాన్ని తగ్గిస్తుంది. ఇదేమిటండి ఇంత చిన్న ఇంజెక్షన్లో ఇంత శక్తి ఉందా అంటే అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అయితే అది ప్రత్యక్షం, భౌతికము. ఈ శక్తి ఉన్నదే ఆధ్యాత్మికము, అలౌకికము. స్నానం చెయ్యటానికి ముందు మీకున్నటువంటి మానసిక స్థితి, స్నానం చేసి వచ్చిన తర్వాత మీరు పొందేటువంటి ఆనందం ఒక్కసారి ఆలోచించండి. స్నానం చేయకపూర్వం మీరు ఏ విధంగా ఉండేవారు, స్నానం చేసిన తర్వాత ఏ విధంగా ఉండేవారు? కాబట్టి జలాలలో అటువంటి అపారమైన శక్తి మీరు స్నానం చేయటం వల్ల మీ శరీరంలోకి అణువణువునా వ్యాపించి మిమ్మల్ని ఒక అపూర్వమైన చైతన్యవంతులుగా తయారు చేస్తుంది. ఈనాడు కోట్లాది భక్తులలో ప్రవహించేది రక్తమా? కాదు, గోదావరి ప్రవాహమే. అటువంటి గోదావరి జలాలను అణువణువున ప్రవహింపచేసుకుంటున్నటువంటి ఈ భక్తులందరూ మరింతగా అభివృద్ధి చెంది సనాతన హైందవ ధర్మానికి మూలంగా నిలిచి తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేస్తున్నటువంటి అపారమైనటువంటి హైందవ సంప్రదాయ పరిరక్షణ ఉద్యమంలో, యజ్ఞంలో భాగస్వామ్యం వహించి తెలుగువారికి, ప్రపంచానికి ఒక ఆదర్శమూర్తులుగా వెలుగొందాలని రాజమండ్రి పట్టణంలో మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర నమూన ఆలయం ఇదే విధంగా దివ్య కాంతులు వెదజల్లుతూ ఆంధ్రదేశానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక కాంతి శిఖరంగా విరాజిల్లాలని భావన చేస్తూ ఓం నమో వెంకటేశాయ. సర్వే